అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డాక్టర్ సునీత స్వర్గీయ అంటే అతి దారుణంగా చంపబడ్డ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె తను ఢిల్లీలో తనకు జరిగిన కష్టం గురించి వివరించి, ఇటువంటి కష్టం మరెవరికి రాకుండా ఉండాలి అంటే ఈ పనికి మాలిన దరిద్రపు ప్రభుత్వాన్ని దించటం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అద్భుతంగా తను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయినా కూడా చాలా అద్భుతంగా తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకుంది. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను మడమ తిప్పను, నా అక్క చెల్లెమ్మలు, ఇవన్నీ ఉత్తి మాటలేనా, నీటి మూటలేనా అని తను తన సోకాల్డ్ సహోదరుణ్ణి ప్రశ్నించింది. ఎందుకు ఇటువంటి మాటలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటా అని చెప్పి తను ప్రశ్నించిన తీరు అత్యంత ముతావహం. ఆ మాటల్లో బాధ, కోపం, నిస్సహాయత కూడా కనపడింది. నిస్సహాయత అని ఎందుకు అంటున్నానంటే, నా ప్రయత్నం నేను చేస్తున్నా, మరెవరికి ఇలా జరగకూడదని. డాక్టర్ సుధాకర్ని కొట్టి చచ్చేలా చేశారు. నోబడీ టు క్వశ్చన్. ఇంకొక అతన్ని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసి పంపేశారు. నోబడీ టు క్వశ్చన్. ఇలా ఎన్నో దుర్ఘటనల గురించి తను చెప్పి ఆఖరికి నా తండ్రిని, అతని సొంత చిన్నాన్నని కూడా నిర్దాక్షిణ్యంగా చంపితే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది. ఎలక్షన్కి అయితే ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి. బట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, తేలలేదు. ఎందుకంటే ఈలోపే తేలిందంటే అతను తేలిపోతాడు కనుక తేలలేదు అనే ఆమె భావన అన్నట్టుగా స్పష్టమైంది. చాలా ఆ హత్య ఎంత దారుణంగా జరిగింది, ఇవన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. హత్య జరిగిన తర్వాత అంటే తను ఇంగ్లీష్లో చెప్పింది కాబట్టి నేను ఆమె చెప్పిందే నాకు తెలిసిన మరిన్ని వివరాలు జోడించి చెప్తున్నా. హత్య జరిగిన తర్వాత ఎవరో కూడా అనుమానించరు, నిజంగానే ఎవరో గిట్టని వాళ్ళే అంటే సొంత వాళ్ళ మీద అనుమానం రాలా. తను కూడా అలా అనుకుంది. మరి ఆ తర్వాత ముందుగా కంగారు పడి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి ఎలక్షన్ ముందు సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఏమైనా చిటిక్కుమని ఈలోపు స్టేట్ వాళ్ళు ఉంటే కనుక తక్కువని ఏమైనా కేసు పెడితే దెబ్బైపోతారని సిబిఐ అని గొడవ చేసి, అంటే సిబిఐకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా, ఈలోపు ఎలక్షన్ అయిపోతుంది కదా, అందుకని టైంని చూసి వేసేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సిబిఐ అన్నారు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదనుకున్నారు, మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని. ఎవరికైనా అన్యాయం జరిగితే నెల రోజుల్లో దిశ చట్టాలని చెప్పారు కదా, కానీ ఈ కేసు మటుకు నడవదు. సరే చూసి సునీత ఇంకా నేను సిబిఐకి నేనే అడుగుతానని చెప్పి సిబిఐ విచారణ అడగడానికి రెడీ అయితే మరి వైవి సుబ్బారెడ్డి, సజ్జల ఇలాంటి కొద్దిమంది రెడ్డి నాయకులు, కాలిగాళ్ళు బేసిక్గా ఎందుకమ్మా ఇలాగా సిబిఐకి వెళ్ళటం అని అన్నప్పుడు అమ్మాయికి అనుమానం వచ్చింది. పంపతీసి ఇల్లు వేసేసారంటారా అని. సరే అనుమానాన్ని బయట పెట్టలేదు.
వాళ్ళ అన్నయ్యని, ముద్దుల అన్నయ్యని కలిసి ఏదో రక్త సంబంధంలో ఈవిడ సావిత్రి, ఆయన ఎన్టీ రామారావు అనుకుని ఉంటుంది పాపం పిచ్చి తల్లి. వెళ్ళి అన్నయ్య అన్నయ్య అని చెప్పి అడిగితే ఏమవుతుంది, సిబిఐకి వెళ్తే నా మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుతుంది. అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతాడు. అంటే తన బాధ తను చెప్పుకుంటూ ఉంటే 11వ కేసుకి 12వ కేసు అవుతుంది. అంటే అవినాష్ రెడ్డి మీద 11 కేసులు లేవు, ఇతని మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుతుందంటే బై మిస్టేక్ అంతరాత్మ అలా పలికించిందా మటర్లో తిని ఉన్నాడని? మరి ఎందుకు ఆ మాట అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి? 12వ కేసు అవుతుంది నా మీద అని అనవలసిన అవసరం ఏమిటి అనేది ఇక్కడ విజ్ఞులైన టీవీ ప్రేక్షకులు ఆలోచించండి. స్మెల్ రాట్లా? ఆ అమ్మాయి సిబిఐ విచారణ అడిగితే నా మీద 12వ కేసు అవుతుందని చెప్పి నేను ఎందుకు అన్నాడు చెప్పమా? ప్లీజ్ థింక్, పాయింట్ టు బి నోటెడ్, నోట్ చేయండి. అలాగే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అంటే అవినాష్ రెడ్డి ద్వారా చేసినట్టు మరి ఆయన చెప్పకనే చెప్పాడా? మరి ఇలా అన్న తర్వాత మరి డాక్టర్ సునీతకు అనుమానం ఎక్కువైంది, కానీ బయటపడలేదు. తను పోరాడింది. సిబిఐ విచారణకి హైకోర్టు ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టానికి విరుద్ధంగా మరి వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ తర్వాత మరి ఒక షేప్కి వచ్చింది. మధ్యలో గౌరవ్ అధికారి ఎవరు ఉన్నారు, మరి ఆ అధికారిని వీళ్ళు మొత్తం మీద చివరిలో ఎందుకనో అతన్ని మార్చారు. రామ్ సింగ్కి బాధ్యతలన్నీ అప్పచెప్పిన తర్వాత కేసు కాస్త అశ్వవేగంతో పరిగెడుతూ ఉంటే వీళ్ళు ఏదో కుబసాలు కదిలీలా ఉన్నాయని చెప్పి ముందు ఏదో క్యాష్తో మేనేజ్ చేయాలని చూశారట. అఫ్కోర్స్ ఈ విషయం అమ్మాయి ఇప్పుడు చెప్పలేదు, నాకు తెలుసు. సో అటు మొత్తం మీద పని జరగల. ఎప్పుడైతే కేసు స్పీడ్గా ముందుకెళ్తే మరి పైదాకా వస్తుంది అనుకున్నారో ఏమో, రివర్స్ కేసులు మొదలుపెట్టారు సిబిఐ మీదే. వామో నన్ను తిట్టేస్తున్నాడు, నా మీద ప్రెషర్ పెడుతున్నాడు, ఈయన నన్ను కొట్టేస్తున్నాడు, ఇలా సాక్ష్యం చెప్పమన్నాడు, అది ఇది అని చెప్పి వాళ్ళు చెత్త కేసులు పెట్టడం మొదలుపెట్టి సిబిఐని భయపెట్టి మరి అప్పుడు సిబిఐ డిసెంబర్ 21న వాళ్ళు పలాయనం చిత్తగించారు. జనవరి 22 వరకు వాళ్ళు పలాయనం చిత్తగించారు. ఆ తర్వాత రియల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. మళ్ళీ పట్టు వదలని లేడీ విక్రమార్క సునీత సుప్రీంకోర్టుకు వచ్చి ఇది జరిగింది, ఇలా జరుగుతుంది, ఇంకెక్కడైతే ఎవడో ఇన్వెస్టిగేషన్ చేయలేడు, సిబిఐని ఇలా బెదిరించేస్తే ఇంకేం చేయగలరు అంటే హైదరాబాద్కి మార్చమని అడిగితే వాళ్ళు హైదరాబాద్కి మార్చి ఆ తర్వాత మళ్ళీ వేగం పుంజుకుంది. అలా వేగం పుంజుకున్న తర్వాత భాస్కర్ రెడ్డి వైఎస్ తను అరెస్ట్ చేయడం అయింది. అవినాష్ రెడ్డి పేరు కూడా చేర్చడం అయింది. కానీ సేమ్ అభియోగం భాస్కర్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద. మరి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి మొత్తం ఒక రకమైన క్రియేటర్ అయిన శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి సరే దస్తగిరి మొత్తం అంతా చెప్పేశాడు. వాళ్ళ దస్తగిరి చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి పర్ఫెక్ట్గా వాళ్ళ గూగుల్ టేక్అవుట్కి మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళని లోపలేశారు. ఈ అవినాష్ రెడ్డిని మటుకు చాలా వలపు యుద్ధం అంటారు కదా, అలాంటి యుద్ధం జరిగింది. సిబిఐకి అవినాష్ రెడ్డికి మధ్యన వలపు యుద్ధం జరిగింది. అఫ్కోర్స్ సునీత వలపు యుద్ధం అని పేరు చెప్పలేదు, కానీ
ఆవిడ చెప్పిన విధానానికి నేను పెట్టుకున్న పేరు వలప యుద్ధం. మరి అది వలప యుద్ధం జరిగింది. అతను కడపలో ఉంటే కడప ఎస్పీ కష్టం అన్నాడని వాళ్ళ మదర్కి అనారోగ్యం తెప్పించి, అంటే అలా టెంపరీగా అనారోగ్యం నటించి హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ ఉంటే ఈలోపు ఎమర్జెన్సీ వచ్చింది, హైదరాబాద్ దాకా కూడా బతికే పరిస్థితి లేదని కర్నూలులో ఒక చిన్న హాస్పిటల్లో పెట్టి, హాస్పిటల్కి ఎవరిని రానివ్వకుండా పెట్టి, ఇంతోటి సిబిఐ యోధుల్ని అరెస్ట్ చేసింది. మరి ఇక్కడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగలిగింది లక్ష్మీనారాయణ గారు. కానీ ఇక్కడ వాళ్ళు సహాయం కోసం అప్పటి కర్నూలు ఎస్పీని అభ్యర్థిస్తే, అమ్మో ఈయన అసలు పెద్ద నాయకుడు, ఎలాంటి నాయకుడిని పట్టుకుంటే అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రం అంతా మంటల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం, వీళ్ళు గట్లనే అని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చేదాకా వాళ్ళు అక్కడే పులిందులు ఆలీళ్ళు ఆ కర్నూలులో కాపలా కాయటం, ఎవరో చూడటానికి వీల్లేదంటాం, కొంతమంది నటీమణులు వెళ్ళి ఆవిడని పరామర్శించటం, వామ్మో ఎంత సీరియస్గా ఉందో బాబు అని చెప్పి వాళ్ళు చెప్పటం, ఈ డ్రామా ప్రదర్శనలన్నీ నడిచినాయి. తర్వాత ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఆవిడ వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. ఈయన సేఫ్ అయిపోయాడు, బెయిల్ ఇచ్చింది కోర్టు అని తను సునీత చెప్పడం జరిగింది. ఇది ఆవిడ చెప్పిందే నేను చెప్తున్నా, ఆవిడ ఇంగ్లీష్లో చెప్పిందని నేను కొంచెం విశదీకరించి చెప్తున్నా అంతే. సో ఆ రకంగా అప్పటితో ఆ కేసు ఫర్దర్ ఎక్కువగా విచారించలేదు. కానీ ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ ఏంటంటే, చీఫ్ సెక్రటరీ, అప్పటి చీఫ్ సెక్రటరీ అంటే అప్పటికే రిటైర్ అయిపోయిన చీఫ్ సెక్రటరీ, మరి రాష్ట్రానికి ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్, అందులో ఎటువంటి ఇది లేదు, ఈస్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్, హానెస్ట్ ఆఫీసర్. కానీ పాపం ఆయన ఒక కుల చట్టంలో ఇరుక్కుని జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలు నమ్మి నేను ఎలాగా మోసపోయాను, అలాగే పాపం తను కూడా రాష్ట్రానికి ఏదో మంచి చేయడానికి ఎంత సపరేట్గా పుట్టాడు ఈయన, విజయమ్మ గర్భాన, ఇతను మా ఆర్డినరీ ఫెలో కాదు అని పాపం ఆయన మిస్టేక్ అయ్యి ఈయన దగ్గరికి చేరాడు ఆయన. సో అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఆర్ ప్రజలను ఎలా మోసం చేయాలి అనే గుడ్ మార్నింగ్ మీటింగ్స్ జరుగుతూ ఉండేయట. మరి ఆ రోజు ఉదయం 5:30కి 5కే మొదలైతే 5:30 సమయంలో ఎవరో వచ్చి మీ మిస్సెస్ పిలుస్తున్నారని చెప్పి ఈయనకి చెప్పటం, ఈయన పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి వివేకానంద రెడ్డి ఈస్ నో మోర్ సో అని పాపం ఆయన బాధపడితే, అయితే మీరు కొంచెం కమ్అట్ ఆఫ్ ద దిగులు అండి, ఈ రోజుకి మీటింగ్ వాయిదా వేద్దాం, ప్రజలను ఎలా వంచాలో నెక్స్ట్ టైం మాట్లాడుకుందాము, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని ఏదో అనుకున్నారు. సో ఆయన అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది. మీటింగ్ అయితే కంటిన్యూ చేయలేదులేండి, ఆయన నిష్క్రమించారు. ఇది ఆయన సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు పాపం సంధింటి వారికి సంధింటి వాళ్ళకి చెప్పలేరు. ఏముందిలే స్టేట్మెంట్, ఏదో మనం చెప్పాము, ఎప్పుడైనా ఖండించవచ్చు కదా అని అనుకున్నట్టున్నారు పాపం అజయ్ కల్లం గారు. అక్కడ ఒకసారి మరి ఆంధ్రజ్యోతి అనుకుంటా దాన్ని బయట పెట్టింది రాధాకృష్ణ గారు. బయట పెట్టిన తర్వాత సాక్షిలో ఖండన, ఖండించు అని అన్నట్టుగా ఉన్నారు. పాపం ఈయన కూడా ఏదో క్యాజువల్గా ఎవరో వచ్చారు, వీళ్ళు టీ సార్ అన్నారు తలుపు కొట్టి,
దట్స్ ఆల్ రైట్, వీల్ హ్యావ్ టీ అని వారికి టీ ఇచ్చి పంపేశాను. అంతే తప్ప నేను ఎటువంటి స్టేట్మెంట్లు ఏమీ ఇవ్వలేదు. ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళు దాన్ని వక్రీకరించి ఉంటారు తప్ప నేనేం అనలేదు. అసలు 5:30 కాదు, ఆయన అసలు మరి చెప్పలేదు అన్నారు. ఎందుకంటే ఆ రోజు అవినాష్ రెడ్డికి ఏదో 6:40కో 6:50కో తెలిస్తే ఆయన పాపం ఎక్కడికో జమ్మలమడికి వెళ్ళిపోదాం అనుకున్నా అంట. జమ్మలమడికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని ఇలా ఫోన్ వస్తే గిర్రమని వెనక్కి తిప్పి వచ్చి ఆ బాబాయిని చూసి షాక్ తిని, సరే ఆ తర్వాత కథ అంతా మనకు తెలిసింది. ఆయన ఎవరికో ఫోన్ చేశాడు, వారు సునీతకు ఫోన్ చేశారు. సునీత వెంటనే బయలుదేరింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. ఆయన కాస్త నిదానంగా బాబాయ్యగా అని చాలా నిదానంగా హెలికాప్టర్, ఇప్పుడు చిన్న 20 గజాలకు కూడా హెలికాప్టర్ అలా ఎగిరి అలా దిగి చోట కూడా హెలికాప్టర్ వాడుతున్న ఈయన అప్పుడు హెలికాప్టర్ పక్కన ఉంది, కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ కూడా పక్కన ఉంది. అయినప్పటికీ కూడా వెంటనే వెళ్ళిపోతే మరి ఏ ఇబ్బంది ఫీల్ అయ్యాడో ఏంటో మనకు తెలియదు. నిదానముగా కారులో గంటకు 60 కిలోమీటర్ల అతి వేగముతో ఆయన ప్రయాణించి అక్కడికి చేరుకున్నారు నిదానముగా. ఎందుకంటే స్పీడ్ కిల్స్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళినట్టుగా ఉన్నారు. ఎందుకంటే మరి సునీత వెళ్ళిన ఒక 3 గంటల దాకా వీళ్ళు అక్కడికి చేరలేదంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కొంతమంది మహానుభావులకు విజన్ ఉంటుంది, దివ్య దృష్టి అని ఉండేది. అంటే సంజయుడు కలులేని ధృతరాష్ట్రుడికి యుద్ధం జరుగుతూ ఉంటే ఆయనకి క్లియర్ వాయిన్స్ అని ఒక శక్తి ఉంది. ఇప్పుడు మనం ఏదో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేస్తే టీవీలో వస్తుంది కదా, ఇట్స్ నథింగ్ బట్ మ్యాచింగ్ ద ఫ్రీక్వెన్సీ. అలాగా ఆయన మైండ్ని మరి అక్కడ యుద్ధంలో జరుగుతున్న ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేసి అక్కడ ఉన్నదాన్ని చూడగలిగాడు ఆయన సంజయుడు. కలులేని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అలాగా మనలాంటి కళ్ళున్న ధృతరాష్ట్రులకి మరి సంజయుడు లాంటి శక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చంపింది గొడ్డలతో అని చెప్పి ఫస్ట్ ఆయనే, అసలు వీళ్ళు ఇంకా సరిగ్గా ఎఫ్ఐఆర్ కట్టలేదు, అసలు ఏమి ముందుకెళ్ళా, అప్పటికే కానీ గొడ్డలతో కట్టారు. చిన్నాయన్ని అక్కడ తీసుకెళ్లారు, అక్కడ కొట్టారు, అక్కడ రక్తం పూశారు, ఇక్కడ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా అసలు అద్భుతంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఆయన సంజయుడికి ఉన్న ఆ సీయింగ్ పవర్ ఆయనకు ఉందని నేను చెప్తున్నాను తప్ప అంతకుమించి ఎక్కువ చెప్పే అవసరం లేదు. సో ఆయన చెప్పడం జరిగింది. ఇదే ప్రశ్న ఎవరో అడిగితే అసలు గొడ్లని ఆయన ఎలా చెప్పారంటే, సునీత అవును, దిస్ ఈస్ ద పాయింట్ టు బి నోటెడ్, ఐ థింక్ వారు కూడా ప్రశ్నించాలి, వారిని ప్రశ్నించినప్పుడు అని తను కూడా చెప్పడం జరిగింది. సరే మళ్ళీ అజయ్ కల్లం గారి దగ్గరికి వచ్చేద్దాం. సో అజయ్ కల్లం గారితో వీళ్ళు మళ్ళీ పెద్దలు మీరు కేసు వేయండి అంటే ఆయన కూడా అట్టుట్ అవకాయ వద్ద నన్ను ఇలాగా చెప్పందని చెప్పారంటారా అని చెప్పి ఆయన అధిక ఆవేశంతో కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్న అజయ్ కల్లం గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆఫీసర్, హానెస్ట్ ఆఫీసర్. కానీ మరి ప్రభుత్వ ఉద్యోగి కేసు ఏమంటే వేశారు. వేసిన తర్వాత ఏమైంది, సిబిఐ వాళ్ళు ఇలా ఉందరా నీ పని అని వాళ్ళ ముదుర్లు ఆ స్టేట్మెంట్ ఆడియో కూడా రికార్డ్ చేశారు. అది తేలదల్లే ఉంది. ఒకవేళ తెలిసిన పెద్దలకు, ప్యాలెస్ పెద్దలకు చెప్పినట్టుగా లేరు. సో దాంతో గొంతులు ఎలక్కాయపడింది. ఎలాగా కేసు వేసాం, మరింత జట్లు మనమే చేసుకుందాం. ఇప్పుడు కోర్టు ఆ స్టేట్మెంట్ అంటే మరి 5:30కే మరి ఈయన చెప్పినట్టుగా మాజీ చీఫ్ సెక్రటరీ
అంటే మరి ఆయన ఇచ్చిన సాక్ష్యం అక్కడ సజీవ సాక్ష్యం నిక్షిప్తమై ఉంది, కాదని లేని పరిస్థితి. ఆల్టర్నేటివ్ ఏంటి? వాయిదా పద్ధతి ఉంది దేనికైనా, జగడ 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 అలా వాయిదాలు వేస్తూ ఉన్నారు. వీళ్ళు వేసిన కేసు విచారణకు వస్తే వీళ్ళు రారు. వాయిదా వేయండి ప్లీజ్, మేము బిజీగా ఉన్నాం. మేము వేసిన కేసే కాబట్టి కేసు వేసినట్టు వాయిదా అడిగితే వాళ్ళు కూడా ఇస్తారు. కాకపోతే అక్కడ సిబిఐ ఆడియోని ఇచ్చేసింది. సో అది ముందుకెళ్తే మొదలవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత 5:30కి తమరు చెప్పితిరా లేదా, ఆ రోజు 4:30కి మీ లోటస్ పాండ్ ప్యాలెస్నకు ఫోన్లు వచ్చినవి. దేని గురించి ఆ సమయం నుండి ముచ్చటించి ఉంటిరి అని ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మరి వారిని అడగవలసిన పరిస్థితి వస్తుంది కనుక ఆ కేసు మరి విచారణకి రావటం లేదు అని తెలిసింది. ఎందుకంటే 6 నెలల నుంచి అంత ఇంపార్టెంట్ కేసు, అసలు వీళ్ళు హ్యాప్ టు అని చెప్పి కేసు వేయించి మరి ఎందుకు విచారణకు తీసుకోవట్లేదంటే, ఎందువలన అంటే అందువలన అని చెప్పక తప్పదు. సో ఆ రకంగా ఆ కేసు అలాగా ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా తర్వాత పాపం సునీత ఇదేంటండి, వాళ్ళ తండ్రిని ఇదే పాయింట్ మీద జైల్లో పెట్టి, శివశంకర్ రెడ్డిని ఇదే పాయింట్ మీద జైల్లో పెట్టి, మరి అంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఈయనకి బెయిల్ ఎలా ఇచ్చారు, ఆ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఆవిడ అడగటం, అది 6 నెలలుగా విచారణకే రాదు. మంచిగా చెడ్డ ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత అంత ఈజీ కూడా కాదు క్యాన్సిల్ చేయటం. బట్ ఈ కేసులో ఖచ్చితంగా విచారణకంటూ వస్తే క్యాన్సిల్ చేస్తారు. బట్ వారి ప్రార్థన ఫలితముగా వారు నమ్మిన దేవుని ఏమన్నారు, ఉత్తరాట్ల ఏమనాలో, వారి నమ్మిన దేవుని అనుగ్రహం చేత అది వాయిదా పడినది. సో ఐ గివ్ ద క్రెడిట్ టు దేర్ బిలవ్డ్ గాడ్. ఇంకా అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఐ థింక్ మరి ఏప్రిల్ నెలలో వస్తే రావచ్చు. ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత సంగతి తర్వాత కాబట్టి డెఫినెట్గా మా సందింటోళ్ళ శక్తి సామర్థ్యాలు మాకు తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈ ఎలక్షన్ లోపు, పోలింగ్ లోపు ఆ కేసు విచారణకి అయితే రాదు. ఆయన మళ్ళీ ఎంపీగా అక్కడే పోటీ చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఆ కేసు విచారణకు రాదని సుప్రీంకోర్టు మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ మా సందింటోళ్ళ శక్తి సామర్థ్యాలని నేను ఎక్కువగా విశ్వసిస్తాను కనుక ఆ మ్యాటర్ రాదు. బట్ ఈవిడ పోరాటకు తప్పదు. అందుకనే పాపం సునీత ఈ కోర్టులు ఎలా నడుస్తూ ఉంటారా బాబు, ప్రజా కోర్టులో కూడా మీరు తీర్పు ఇవ్వండి అని ప్రజల్ని అర్థిస్తోంది. ఈ పార్టీకి, ఈ పనికిమాలిన పార్టీకి, ఈ హంతకులు రన్ చేసే పార్టీకి, ద పార్టీ విచ్ ఈస్ బీన్ రన్ బై మర్డరర్స్, ఇదే మాట చెప్పింది ఇంగ్లీష్లో, ప్లీజ్ డోంట్ ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ప్రజా కోర్టులోని తీర్పు ద్వారా న్యాయం కోరటానికి సుప్రీంకోర్టులో పెండింగ్, హైకోర్టులో పెండింగ్, సిబిఐ వాళ్ళు విచారణ ఆపేశారు, కొనసాగించవలసిన అవసరం ఉందంటూనే ఆపేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు కొనసాగించమంటే తప్ప కొనసాగించే పరిస్థితి లేదు. ఈలోపు మరి వేరే కేసులు పెట్టి ఆ దస్తగిరినేమో జైల్లో పెడితే, ఆ శివశంకర్ రెడ్డి గారు అబ్బాయి డాక్టర్ వైద్యులకు, ఖైదీలకు సేవ చేయుటకు కడప జైల్లోకి వెళ్ళిపోయి అతను కలిసి దస్తగిరిని 20C కొడతానరా, నువ్వు రివర్స్లో చెప్పేయాలి, రామ్ సింగ్ కొట్టి నాతో స్టేట్మెంట్ ఇప్పించాడు తప్ప ఇందులో నేను అంతా అబద్ధమే చెప్పి తిని అసలు హత్య చేయలేదు,
అసలు హత్యతో వీళ్ళెవరికి శివశంకర్ రెడ్డికి సంబంధం లేదు, ఏదో చేస్తే నేనే చేసి ఉంటాను అని అనమని అడ్వాన్స్ 20 కొడతానని చెప్తే పాపం అది దస్తగిరి అవతల పొమ్మన్నాడు. ఆపరేషన్ ఫెయిల్ అయింది. దీని గురించి కూడా మరి ఒక విలేకరి ప్రశ్నిస్తే డాక్టర్ సునీత ఎస్ దట్ ఈస్ ఆల్సో పాయింట్ టు బి నోటెడ్ అని తను చెప్పడం జరిగింది. ఇక్కడ తేలాల్సింది 5:30కి ఫోన్ వచ్చింది, అది పచ్చి నిజం అని చీఫ్ సెక్రటరీ చెప్పారు. ఆ సజీవ సాక్ష్యం కోర్టులో ఉంది. సో కాబట్టి నిజాలు తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ముందుకు వచ్చి సిబిఐని మీరు విచారించుకోండి, కామ్ హిట్ మీయా అని అతడు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు కమాన్ ఇన్వెస్టిగేట్ మీయా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి. అడిగితే మహేష్ బాబు లాగా మళ్ళీ సిబిఐ వాళ్ళు ఎవరో రావాలి, వచ్చి మరి ఇన్వెస్టిగేట్ చేస్తే 5:30కే తెలిసినప్పుడు 7 దాకా ఎందుకు ఈ నాటకాలు? ఆ తర్వాత పాపం పెద్దగా నటన తెలియని విజయసాయి రెడ్డి గారు కూడా ఆ రోజు అద్భుతమైన నటన పండించారు. అంటే పాపం ఆయనకి అబద్ధం చెప్పుంటారు, ఆయనకి తెలిసిన అబద్ధాన్ని పాపం నిజం అనుకుని భ్రమించి పెద్దలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని ఆయన పాపం నిజంగానే సాడ్గా ఆయన చెప్పారు. ఈయన ఇంకా కాగ్గోలు చేశాడు, ఆయన్ని చంపేశారు. ఆ చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మా కుటుంబం మీద మా అబ్బని చంపేశారు అని ఇలా అబ్బని ఎవరైతే చంపేశారని అభియోగాలు ఉన్నాయో మరి వారు ఇప్పుడు నిన్న పార్టీలో తిరిగి అంటే అబ్బని చంపింది వారు కాదన్నదే ప్రూవ్ అయింది, ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ అయింది. ఎనీ అబ్బని ఎవరు చంపారు అన్నదే ఇప్పుడు ముఖ్యం కాదు, హూ కిల్డ్ బాబాయ్ అనేదే ముఖ్యం. దానికి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న వారెవరు, పైకి రమ్మని పిలిచింది ఎవరు, కిందకు వచ్చిన తర్వాత మరి అప్పుడు ఎంత స్క్రిప్ట్ వేసుకున్నా ఆయన చెప్పేశాడు కాబట్టి అప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లేదు 5:30 కాదు 7 అని అన్నప్పటికీ కూడా అదేం కుదరదు. ఆ టైంకి ఈయన బయటకు వచ్చిన తర్వాత మరి ఈయన చేసిన ఫోన్ కాల్స్ ఎవరితో ఏం మాట్లాడారో అన్ని వివరాలు కూడా ఉన్నాయి, బయటకు వస్తాయి, రైట్ టైంలో బయటకు వస్తాయి. సో హూ కుడ్ హావ్ కిల్డ్ బాబాయ్ అనేది అందరికీ తెలుసు. కానీ నటన మనం బ్రతికిదే నటనలో కాబట్టి డైరెక్ట్గా పేరు చెప్పకుండా మర్డరర్స్ రన్ చేసే పార్టీకి ఓటు వేయొద్దని చెప్పకనే తను చెప్పింది. అలాగే నేను పలానా కూడా వేసేసాడని నేను చెప్పను. డిప్లొమసీ ఉండాలి కదా ఎవరికైనా, లేకపోతే విచారం జరుగుతూ ఉంటే ఎలా చెప్తాడని ఇదివరకు ఇంకో కేసు పెట్టారు వీళ్ళు చెత్తనవరకులు. సో అంచేత అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం గురించి నేనేం చెప్పింది తొక్క, నేనేం చెప్పకల్లా. ఎవడేయించమన్నాడు, ఎవరికి చెప్పి వేయించమంటే ఆడెవరికి చెప్పాడు, ఆడింకెవరికి చెప్పి వీళ్ళకి సుపారీ ఇచ్చి ఏం చేశారు అనేది ఒక్క సిబిఐకి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజా న్యాయస్థానానికి మరి సునీత వస్తుందా, వారి అమ్మగారు వస్తారా, ఎవరొకరు రావాలి, ఎవరో రావాలి, ఈ కేసును కదిలించాలి, ప్రజా తీర్పును కోరాలి. అంటే ప్రజా తీర్పు చెప్పలేం, ప్రజలు క్యాష్ పడిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఏమో మంచి బ్రతుకుందేమో, టెస్ట్ అయితే చేయాలి కదా. బహిరంగ రహస్యం ఇది, ఎవడేసాడో తెలుసు, ఎందుకు వేసాడో తెలుసు, అయినా తెలియనట్టు నటిస్తున్నా
ప్రజలు మా చిన్నాయన చంపేశారని చెప్పి బాధపడుతున్న నాయకుడు మరి ఇప్పటి వరకు జరిగింది ఇది.